ఎప్పుడు ఉంటుంది అనమాట. నా ఏ ఫంక్షన్ జరిగినా వాళ్ళే మెయిన్. 500 తీసుకోండి ప్లీజ్. వాళ్ళు చేసే కష్టం ఎవరు చూడరు, మనం ఎప్పుడు చూద్దాం. కార్మికులను గౌరవిద్దాం. ఆడియన్స్ సార్ నమస్తే సార్. అంటే తమరు ఎమ్మెల్యేగా ఎంటర్ అవ్వబోతున్నారు పొలిటికల్ ఇష్యూ విషయంలో, అదే సినీ ఫీల్డ్ కూడా ఎంటర్ అవ్వబోతున్నారు. అంటే పొలిటికల్గా సినీ దీంట్లో. కాకపోతే ఏంటంటే జూనియర్ ఆర్టిస్టులు, కంపెనీ ఆర్టిస్టులు అని 2 ట్రాక్లు ఉన్నాయి కదా సార్. వీళ్ళు కష్టపడుతుంటే ఆ అమౌంట్ ఏమో వచ్చి ఫర్ ఎగ్జాంపుల్ 1000 అనుకోండి, 400, 500 మాత్రమే ఇస్తున్నారు యాక్చువల్గా చేరేది ఒక క్యాండిడేట్. దానివల్ల ఏంటంటే ఎక్కువ అమౌంట్ ఏమొచ్చి వాళ్ళు ఎవరైతే ఇంటర్వ్యూ చేసి పంపిస్తున్నారో వాళ్ళు తీసుకుంటున్నారు. వీళ్ళకి అందేది మాత్రం ఓన్లీ ఫర్ 400, 500 మాత్రం అందుతుంది. తమరు ఒకసారి దేవుని దేవలన మీరు కొంచెం ఆ దీంట్లో అంటే ఎమ్మెల్యేగా అయినా లేకపోతే సినీ ఫీల్డ్ దీనిగా మీరు మంచి స్థానంలో ఉన్న ఈ విషయాన్ని తమరు కొంచెం గట్టిగా ప్రదర్శించి వాళ్ళకి ఏ విధంగా న్యాయం చేయాలనేసి మా ఆకాంక్ష, ఇంటెన్షన్ సార్. అసలు నేను ఆల్రెడీ వర్క్ చేస్తున్నాను. మీడియా దగ్గర నుంచి స్టార్ట్ చేశాను. మీడియా మధ్యలో ఎవరున్నారు? పిఆర్ఓస్ లేకుండా ఇప్పుడు జరుగుతుంది, అవునా సార్? సినిమా థియేటర్లు ఇచ్చే దగ్గర అక్కడ మీడియేటర్స్ ఉన్నారు సార్, వాళ్ళని కూడా తొక్కేస్తున్నాం సార్. అంటే సినిమా ఇండస్ట్రీ పెద్దవాళ్ళు తొక్కుతూ అంటారు కదా, నేను తొక్కే వాళ్ళు తొక్కుకుంటూ వస్తాను సార్. మొదలు పెట్టాను, తొక్కుతూ వస్తాను ఒక్కోటి. అంటే వదిలించేసి కూడా ఉండాలి అనేసి మా కాన్సెప్ట్ సార్. అదే మీరు అనుకున్న ఆ కోఆర్డినేటర్ దగ్గరగా వచ్చే రోజు వస్తుంది. భగవంతుని కోరుకోండి సార్, వాళ్ళు బాగుండాలి, ఇప్పటి నుంచి బాగుండాలని కోరుకోండి సార్. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. తోలు తీస్తాను వస్తే. సినిమా పేరా? మైక్ రాజా మైక్ ఇవ్వని చెప్తాను. యూట్యూబ్లో ఆడవచ్చా? యూట్యూబ్లో మీకు ఎంత అవుతుంది? అట్లా రాబోతే దీంట్లో ఏంటంటే ఈరోజు నేను డబ్బును టచ్ చేయకూడదనే ఇంటెన్షన్ పెట్టుకున్నాను కాబట్టి కొన్ని క్యాష్ రూపంలో వస్తాయి మన వాళ్ళ దగ్గర నుంచి. ఓకే, దయచేసి గమనించండి. డబ్బులే కదా, క్యాష్ అయినా డబ్బులే కదా అంటున్నా. నేను ఇవ్వట్లేదు, ఆన్లైన్ ఇస్తుంది. నేను ఇవ్వట్లేదు. మీరు ఇలాంటి అడుగుతారని నిన్నే ట్రాన్స్ఫర్ చేశాను. అంటే ఒకటి నా సెంటిమెంట్స్ వల్ల ఏంటంటే ప్రోగ్రామ్ ఆగకూడదు, అది అనమాట ఇంటెన్షన్. అంటే నా సెంటిమెంట్ కాదు, ఇంట్లో సెంటిమెంట్. ఈ మధ్య ఇంట్లో వాళ్ళు ఏం ఫీల్ అవుతున్నారంటే నల్లగర్లోకి వెళ్తున్నావు, బాగా పబ్లిసిటీ అవుతున్నావు, అవేవో వాళ్ళు సెంటిమెంట్ పెట్టుకున్నారు. ఆ సెంటిమెంట్లు కూడా నాకేం లేవు కానీ వాళ్ళని గౌరవిస్తాను. శుక్రవారం మంగళవారం వద్దన్నారు, వాళ్ళ మాట నేను గౌరవిస్తాను. నాకు ఎందుకంటే ఫ్యామిలీ నేను చాలా గౌరవిస్తాను. ఐఎమ్ ఏ ఫ్యామిలీ మ్యాన్. మీకు విషయం తెలుసా, నేను అప్డేట్లు అన్నీ నా చిన్న బాబుని నా పక్కన పెట్టుకుని ఇస్తుంటాను. మీకు తెలియదు అంతే, వాడు ఎప్పుడు నా దగ్గర ఆడుకుంటూ ఉంటాడు. సో అంతగా నేను ఇన్బిల్ట్ అయి ఉంటాను ఫ్యామిలీలో. అట్లా ఫ్యామిలీని డివైడ్ చేయను. సినిమా ఇండస్ట్రీ వేరు, నేను సపరేట్గా వర్క్ చేయాలి ఉండదు. ఇప్పుడు హాయ్ ప్రసాద్, అది ఎప్పుడు నేను కొత్త ప్రపంచంలో. ఇప్పుడు మీరు ఇక్కడ నుంచి ప్రోగ్రామ్ అయిన తర్వాత మీకు కనపడి నేను పార్టీలకు పబ్బులకి కూర్చోవడం ఎక్కడ ఉండదు. నేరుగా నేను కొత్త ప్రపంచానికి వెళ్ళిపోతాను, అక్కడే ఉంటాను. నేను సపరేట్ ప్రపంచం అది. అక్కడ నాకు కావాల్సినదంతా వడ్డించుకొని మళ్ళీ మీ దగ్గరికి వస్తుంటాను. రైట్, చాలా ప్రశాంతమైన జీవితం అది. మీరు ఎక్స్పెక్ట్ చేయలేరు, అంత కూల్గా ఉంటారు. హాయ్ సార్, గుడ్ ఈవినింగ్. హాయ్ మా. పొలిటికల్గా చిన్న పిల్లల దగ్గర నుంచి ఓల్డ్ ఏజ్ లేడీస్ అందరికీ మీరు ఏం చేయాలనుకుంటున్నారు? మీరు చెప్పండి, ఏం చేయాలనుకుంటున్నారు చెప్పండి. లేడీస్కి అంటే మీ ప్రాబ్లమ్స్ చెప్తే నాకు అంటే నేను ఇంటింటికి వస్తానని చెప్పడానికి రీజన్ ఏంటంటే రకరకాల ప్రతి ఫ్యామిలీకి రకరకాల ప్రాబ్లమ్స్ ఉంటాయి. వాటిలో కామన్ పాయింట్ తీసుకొని ఆ ప్రాబ్లమ్ సాల్వ్ చేసుకుంటూ వెళ్తుంటాను నేను. నా బేసిక్ ఐడియా అలా ఉంది. మీరు ఏదైనా చెప్తే యాజ్ ఏ ఓటర్స్గా మీరు ఏదైనా చెప్పగలిగితే ఏంటంటే నేను వాటిని ఎలా షార్ట్అవుట్ చేయొచ్చు, ఆ ప్రాబ్లమ్స్ మేజర్గా ఏమున్నాయి అవన్నీ నేను పూర్తిగా వస్తాను. నేను జనాలకు వచ్చేస్తాను, మీ దగ్గరే ఉంటాను, మీ దగ్గరే తింటాను, మీరు పెట్టింది తింటాను, సరేనా? నాకు 5 స్టార్ అవసరం లేదు, మీరు పెట్టే చద్దనమే నాకు మా పరవాను. ఇప్పుడు ఆ రూట్లో ఉండబోతోంది. మీరు ఎక్స్పెక్ట్ చేయని ఎమ్మెల్యేని చూస్తారు. లైక్ చదువుకునే పిల్లలు ఉన్నారు అనుకోండి, లైక్ కాలేజ్ స్టూడెంట్స్ అయినా స్కూల్ పిల్లలైనా, వాళ్ళు చదువుకునే వాళ్ళు చాలా మంది ఉన్నారు పిల్లలు. కానీ కాలేజ్కి వెళ్ళే వాళ్ళు కూడా చిన్న చిన్నవి ఎగ్జాంపుల్ బుక్స్ కోసం కానీ అట్లా ఇబ్బంది పడే వాళ్ళు ఉన్నారు, ట్రావెలింగ్కి ఇబ్బంది పడే వాళ్ళు ఉన్నారు. ఫ్యామిలీ వద్దు
అని ఆపిన బలవంతంగా ఫైట్ చేసి చదువుకునే వాళ్ళు ఉన్నారు. సో ఇలాంటి వాళ్ళ కోసం. అండ్ ఏజ్డ్ వాళ్ళని తీసుకుంటే ఇంట్లో ఎవరు లైక్ సంపాదించిన కొడుకులు కూతుర్లు వదిలేసిన పేరెంట్స్ ఉన్నారు. అట్లాంటి వాళ్ళకి చిన్న ఏజ్ నుంచి ఓల్డ్ ఏజ్ వరకు మీరేం చేస్తారు? అదే అమ్మా, అట్లా పెద్దవాళ్ళు ఎవరైనా సఫర్ అవుతుంటే ఇప్పుడు జనరల్గా ఓల్డ్ ఏజ్ హోమ్స్ అంటారు, కానీ అది గవర్నమెంట్ నుంచి వచ్చే ప్రాసెస్ అయినా తీసుకురావచ్చు. గవర్నమెంట్ నుంచే ఓల్డ్ ఏజ్ హోమ్స్ ఉంటే అక్కడే ఫుడ్ ఎన్విరాన్మెంట్ అంతా ఉంటే వాళ్ళు పెద్దవాళ్ళు సఫర్ కాకుండా, ఇలాంటి ఐడియాస్ నాకు చాలా ఉన్నాయి. దానికంటే ముందు ఏంటంటే మీరు ఎడ్యుకేషన్ గురించి అడిగారు. మేజర్ ఇండియాలో పెద్ద ప్రాబ్లం ఏంటి తెలుసా? మీరు ఆ ప్రాబ్లమ్స్ ఈ ప్రాబ్లమ్స్ కొట్టేసుకుంటున్నారు, కానీ మేజర్ ప్రాబ్లం ఏంటి తెలుసా? చెప్పండి ఎవరైనా. మేజర్ ప్రాబ్లం, ఇండియాలో ఉన్న మేజర్ ప్రాబ్లం కరెక్ట్. ఎడ్యుకేషన్, హెల్త్ టోటల్ ఫ్రీ అయిపోవాలి, గవర్నమెంట్ నుంచే రావాలి. ఇది నేను పోయేలోపు చేస్తాను, గుర్తుపెట్టుకోండి. నేను